హరే కృష్ణ. మనిషి అన్యాయంగా ధనాన్ని సంపాదించి ఆ డబ్బుతో తన కుటుంబాన్ని తనను పోషించుకున్నప్పుడు కుటుంబంలోని వారందరూ ఆ ధనాన్ని అనుభవించిన ఒంటరిగానే నరకానికి పోయి హింసాయుత అధర్మయుత జీవనము వలన కలిగిన పాపాలకు శిక్షను అనుభవిస్తాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని హత్య చేయడం ద్వారా ధనాన్ని సంపాదించి ఆ డబ్బుతో తన కుటుంబాన్ని పోషిస్తే అతడు సంపాదించే నల్లధనాన్ని భోగించే వాళ్ళు కూడా పాక్షికంగా బాధ్యులై నరకానికి పంపబడిన అసలైన వాడు ప్రత్యేకంగా శిక్షించబడతాడు. సంపాదించిన ధనాన్ని ఈ జగత్తులోనే విడిచిపెట్టి అతడు కేవలము పాపాన్ని తీసుకొని పోతాడు. ప్రత్యక్షంగా నేరం చేసిన వాడే పాపానికి బాధ్యుడవుతాడు కానీ పరోక్ష భోగులు కాదు. అందుకే తనకు ఉన్న దానిని భగవంతుడి కొరకు ఖర్చు చేయడమే ఉత్తమమని, ఎందుకంటే మనిషి తన సంపత్తులని వెంట తీసుకుపోలేడని చాణక్య పండితుడు చెప్తాడు. కనుక మన ఆధీనంలో ఉన్నంత వరకు డబ్బుని కృష్ణ చైతన్యాన్ని పొందడానికి, విస్తరింపజేయడానికి, భగవద్గీత ప్రచారం చేయడానికి ఖర్చు చేయడమే మంచిది. హరే కృష్ణ.